మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ గౌడ్, చిన్నా గౌడ్, డాక్టర్ లక్ష్మీ నరసింహులు, బాలకృష్ణ, మహేష్, సిద్ధిరాములు తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిపించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏంటంటే మన నీలం మధు గెలిస్తే మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకి ఇంకా అనుకున్న పనులు కాక మనకి ఎక్కువ పనులు అవుతాయి కాబట్టి ఒక ఎంపీని కూడా గెలిపించుకుంటే దీనికి తోడవుతుంది. అలాంటి ఎంపీని గెలిపించుకొని మనం అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుతున్నాం. ఈరోజు షేరిపల్లి గ్రామంలో ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలు ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు నీలం మధు ఎంపీ అభ్యర్థి గెలుపు గురించి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజలందరూ కూడా మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వంలో పనులు కావాలంటే బిడ్డ మేము కాంగ్రెస్కే ఓటేస్తామని ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తూ మాకు మంచి బలం ఇస్తున్నారని మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చెప్పిందో 6 గ్యారెంటీలు మన ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. మహాలక్ష్మి ఒకటి కొంచెం చేయలేదు, ఎందుకంటే అది టైం లేదు కాబట్టి ఎన్నికల కోడ్ చేయంగా. అదేవిధంగా చూస్తే ఇప్పుడు కొన్ని గ్యారెంటీలు ఈ గృహజ్యోతి కావచ్చు, అదే ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లు కావచ్చు, ఇట్లాంటి కొన్ని ప్రభుత్వం చెప్తుంది. అది త్వరలో కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం కూడా ఇంటింటికి తిరిగి నీలం మధు గెలుపు కోసం మేము తిరుగుతూ ఉన్నాము. మన రోహిత్ గారి, హనుమంతన్న గారి, నీలం మధు గారి నాయకత్వం బలపడాలని మేము హర్షం వ్యక్తం చేస్తూ తిరుగుతూ ఉన్నాం. జై కాంగ్రెస్. రోహిత్ గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.